మై ఛానల్. నేను మీ లక్ష్మిని సొరకాయ చారు ఇళ్ళలో పెట్టుడు మీకు చూపెడతాను. ముందుగా చింతపండు తీసుకుందాం. ఇంత మనం ఒక నిమ్మకాయ అంత పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుందాం. ఇవి ఆనియన్స్, కొత్తిమీర, కొన్ని పల్లీలు, కొంచెం మినపప్పు, కొంచెం కందిపప్పు, కొన్ని ఎండిన మిర్చి ఒక 4, కొన్ని పచ్చిమిర్చి, సొరకాయ పొట్టుగీకి మంచిగా ఇంత పొడుగు కోసుకోవాలి. సాంబార్లో కోసుకున్నట్టు పొడుగు కోసుకొని కొంచెం గుజ్జు ఉంటుంది కదా, కొంచెం లైట్గా తీసేయాలి, బాగా తీసేయాలి, లైట్గా తీసేయాలి. పచ్చి కొబ్బరి అండి, ఇది పచ్చి కొబ్బరి ఈ సొరకాయతోటి పాటుగా వేస్తారు. ఇది మెంతులు, జీలకర్ర పొడి, కొంచెం పచ్చి జీలకర్ర, కొంచెం కారం, ఇది ధనియాల పొడి అండి. ఇది ధనియాల పొడి 2 లవంగాలు వేసి మనం డైలీగా వాడుకుంటాం కదా, అదే ధనియాల పొడి. ఇది గల్లుప్పు, మన రుచికి ఇప్పుడు సరిపోయేంత గల్లుప్పు వేసుకుందామండి, ఎందుకంటే నేను ఎక్కువ గల్లుప్పే వాడతాను. ఇవన్నీ మనం మిక్సీ జార్లో చేసుకుందాం. టమాటాలు అండి ఒక 2-3 మిక్సీ పట్టేస్తే ఒక 3 వాటిగా మామూలుగా కోసేద్దాం. కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ పప్పు వేసుకుందాం. ఈ కొన్ని పల్లీలు వేసుకుందాం. ఈ ఎండిన మిర్చి ఉన్నాయి కదా, వేసేసుకొని వేగేంత లోపల మనం చింతపండు నానబెట్టుకుందాం. కొంచెం చల్లారి అంతలో మనం ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి, ఇవి కొంచెం వేపుకుందామండి. ఇవి కొంచెం వేపుకుందాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఈ ఆనియన్స్ తోలిపోయినాయి. ఇది ఇట్లా అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకుందాం. ముందు వేసుకుని వేసుకుంటే మిక్సీ జార్లో వేసేసుకొని పట్టేస్తాం. మనం అంతలో నూనె కాలినంత సేపట్లో మనం మిక్సీ పట్టుకోవచ్చు. అంతలో ఆయిల్ కాలుతుంది. కొంచెం పచ్చి జీలకర్ర వేసుకుందాం. ఇలా టమాటాలు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కచ్చపెచ్చ పట్టుకుని వేసుకుందామండి. దీన్ని మిక్సీ పట్టుకొని మెత్తగా పట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పట్టేసుకుంటే అలా మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం. ఆవాలు వేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. జీలకర్ర వేసుకుందాం.
ఇప్పుడు ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాం. పసుపు వేసుకున్నాం ఒక స్పూన్. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను ఇంకా కొంచెం తీసుకుంటాను. సొరకాయ ముక్కలు వేసుకున్నాం. ఎందుకంటే ఊరికే సొరకాయ అనుకోడు, ఊరికే సొరకాయ పప్పు చేసుకోడు, చట్నీ చేసుకోడు, ఇంకా తిని తిని అది తినబుద్ధి కాదు. అంత ఎండాకాలం కాబట్టి మనకు ఎక్కువ తినబుద్ధి కాదు అట్లా. ఇది ఎందుకంటే మనం చారు పెట్టుకున్నాం అనుకో మంచిగా చాలా బాగుంటుంది. చారు సొరకాయ చారు అంటే చాలా 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 బాగుంటుంది. నిమిషాలు మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకొని మనం అంతలో చింతపండు అండి, అందులో అది కొంచెం ఫ్రై అవుతుంది. ఫ్రై అయినాక తీసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేసుకున్నాం. ఒక స్పూన్ వేసిన, మనం ఎండిన మిర్చి చేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ వేసిన. మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకుందాం. సాల్ట్ కొంచెం తర్వాత వేసుకున్నామండి, ఎందుకంటే మనం ముక్కకి వేసిన అంత పీల్చుకుంటుంది కాబట్టి సొరకాయ కాబట్టి కొంచెం వేసుకున్నాం. తర్వాత మనకు తక్కువ అనిపిస్తే మనం మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఇది చాలా తొందరగా మిక్స్ చేసుకుంటుంది సొరకాయ. పచ్చిమిర్చి వేసుకున్నాం, ఎందుకంటే నేను అట్లనే పిలిచేస్తాను, ఇట్లే వేసేస్తాను. కొంచెం మధ్యలో నుంచి వేసుకుంటే తగ్గిపోతుంది. టమాటా వేసుకున్నాను. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా ఇంట్లోనే వేసేసుకున్నామండి. ఆనియన్స్ మనం పచ్చి కొబ్బరి ఎందుకంటే ఇంట్లో విటమిన్ బాగుంటుంది కాబట్టి మనం ఊకే చట్నీ చేసుకునే బదులు అల్లం ఇలా ఇట్లనే వేసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటుంది. అట్లా కొట్టుకొని ఇట్లా ముక్కలు చేసి వేసుకోవాలి. మరి మెత్త కొట్టినా కానీ మనకు తినేటప్పుడు ఇది మధ్య మధ్య రాస్తే మనకు చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వేసేసుకోవాలి. మనం సపరేట్ ఊరికే చెకింగ్ చేసుకోవడం అట్లా చేసుకున్నా కానీ ఇంకా తినలేము కదా. మనం ఏదో ఒక దానిలో ఉపయోగించుకుంటే చాలా మంచిది. మనకి కొబ్బరి చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ పేస్ట్ ఉన్నాయి కదా, పేస్ట్ ఏం చేసేసుకున్నాం. 20 నిమిషాలలో మనకు సొరకాయ చారు రెడీ అయిపోతాయండి. ఇది ఉప్పుదాంట్లోనే చాలా కమ్మడి వాసన వస్తుందండి. ఇప్పుడు మనం పేస్ట్ వేసినాం కదా, చాలా చాలా వాసన వస్తుంది. ఇంత కమ్మడి గుమ్మ వాసన వస్తుంది. అలా గ్రేవీ మనకు బాగా చిక్కగా అనిపిస్తే మనం కొన్ని వాటర్ వేసుకోవచ్చు అండి. కొన్ని వాటర్ వేసుకోవచ్చు. గ్రేవీని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుందామండి. గ్రేవీ చిక్కగా ఉంది కదా, మనకు చారులాగా లేదు కాబట్టి ఇంకా కొన్ని మనం వాటర్ వేసుకున్నాం. వేసుకున్నామండి. ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి వేసుకున్నాం. ఒక చిన్న స్పూన్ వేసుకుంటాను. బాగా ఎక్కువ వేసినా కానీ చేదు వస్తుంది, అందుకే నేను ఒక స్పూన్ వేసుకున్నాను. 15-20 నిమిషాలు అయితే మనకు సొరకాయ చారు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఆయిల్ మీదకి తేలింది చూడండి, సూపర్గా వాసన వస్తుంది. కొంచెం స్టవ్ పెట్టుకున్నా. ఉడికిపోయినాయండి. ఇక సొరకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి.
సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకుందాం ధనియాల. మనం అప్పుడు ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం వేసుకున్నాం. నేను అప్పుడు తక్కువ వేసుకున్నానంటే అది ముక్కలకు అంత పట్టేస్తుందని నేను తక్కువ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం వేసుకున్నా. ఏమైనా తక్కువ అనిపిస్తే మనం తినేటప్పుడు చూద్దా వేసుకోవచ్చు. కలిపేసుకున్నాం. కలుపుకుంటే మసాలా పొడి కలుపుకుంటాం. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసి మనం అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. వావ్, సూపర్ సొరకాయ చారు రెడీ. ఇప్పుడే తినాలనిపిస్తుందండి. చాలా 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 బాగా గుమ్మడి వాసన వస్తుంది. రెడీ అయిపోయింది సొరకాయ చారు రెడీ. మనం ఎండ తీసేసుకున్నామండి. తీసేసుకున్నాం. అన్నీ మనం తినలేదు. ఇది చాలా బాగుంటుంది. నాకు ఊకే సొరకాయ కర్రీస్ వండుకోవాలంటే కొంచెం తీయగా ఎక్కువ తినబుద్ధి కాదు. చారు రెడీ అయిపోయిందండి. చాలా గోధుమ వాసన వస్తుంది. చాలా బాగుంటుంది. సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బాయ్.